मैरी क्रिसमस भाई साहब। सर सर कोलकाता बस व्हाट टाइम? नो बस 6 बजे ओनली। सर इंग्लिश इंग्लिश। जा नो बस। మీకోసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు? ఐ నీడ్ మై స్పేస్. ఇంకోసారి ఫోన్ చేశారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నా సంగతి మీకు బాగా తెలుసు. బాయ్ బాయ్ బాయ్. कौन हो तुम? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో లేదు, కోల్కతా బస్ ఎప్పుడు వస్తుందో చెప్తారా? అసలు నీకెలా కనిపిస్తున్నానయ్యా? ఇక్కడ నేను మాత్రమే ఉన్నానా? పక్కనే ఎంక్వైరీ ఉందిగా. నాకు వేరే పని పాట హలో, లేదనుకున్నావా? ఒక్క నిమిషం. మీకు తెలుగు వచ్చని అడిగాను. కుదిరితే హెల్ప్ చేయండి, లేదా వదిలేయండి, నేను చూసుకుంటాను. హాయ్. సారీ, నన్ను వేరేలా అనుకోకండి. నేను కూడా సారీ. ఇందాక మీరేదో అడగబోయారు. అసలేం కావాలి మీకు? నేను అర్జెంట్గా కోల్కతాకి వెళ్ళాలి. ఏ బస్ ఎక్కాలో ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా నాకు తెలియని భాషలోనే మాట్లాడుతున్నారు. అంత అర్జెంట్ అయితే ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా. నేను ఫ్లైట్లోనే వచ్చానండి. కనెక్టింగ్ ఫ్లైట్ ఇక్కడ. సైక్లోన్, దానివల్ల అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వేరే ప్రాబ్లం ఏం లేదు కదా? పర్లేదు, నా దాచద్దు, చెప్పేయండి. హలో, నా బస్ వస్తే చెప్పండి చాలు. నీ మంచి కోసమే కదా అడుగుతున్నాను. ఇంకొద్దిసేపట్లో మీ బస్ ఎక్కి మీరు వెళ్ళిపోతారు, నా బస్ ఎక్కి నేను వెళ్ళిపోతాను. దానికి ఎందుకు ఇదంతా? అందుకే ఇందాక మీరు ఎందుకు ఏడుస్తున్నారని కూడా నేను అడగలేదు. ఏదో పాపం కదా అని పలకరిస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకో. సరే, బస్ వస్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. కనీసం అప్పటిదాకా అయినా మాట్లాడొచ్చు కదా ప్లీజ్. నీలా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా క్వారంటైన్లో పేషెంట్లా నేను ఉండలేను. పొద్దున్న దాకా బస్సులు కూడా రావు. ప్లీజ్. ఏం మాట్లాడాలి? సూపర్. నీ గురించి చెప్పు. నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు అర్జున్. నాకు మీలా మాట్లాడడం కన్నా చదవడం అంటే చాలా ఇష్టం. చదవడం మాత్రమే కాదు, అందులో ఉన్న క్యారెక్టర్స్లో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటాను.
The people from the village consider Veerappan to be the local guardian and a hero. Continue to page 5. 5. అమ్మా అమ్మా ఏంటి అర్జున్? పేపర్లో 2 పేజీలు మిస్సింగ్. వెళ్ళి మీ నాన్నని అడుగు. నానా నాన్న ఏంట్రా? సగం వీరప్పన్ బయోగ్రఫీతో బాత్రూంలో ఏం చేస్తున్నారు? 10 నిమిషాల తర్వాత చదివితే న్యూస్ మారిపోతుందా? నా మూడ్ మారిపోతుంది. అర్జున్ అన్ని రెడీ. జోనీ నాన్న ఏం వెతుకుతున్నారు? ఏం లేదు, ఏం కావాలో చెప్పారంటే నేను వెతికి పెడతాను. అంబ్రెల్లా. అర్థం కాలేదు. గొడుగు గొడుగు. ఓ అదక్కడ పెట్టండి. గుడ్ మార్నింగ్ అర్జున్. మార్నింగ్. తెల్లంకాయల అరకిలో, నల్లంకాయల అరకిలో, పచ్చిమిర్చి పావుకిలో. గుర్తుందే ఇంపార్టెంట్ మీటింగ్ లో అకౌంట్ కచ్చి. ఏంటి అర్జున్ ఈరోజు తొందరగా వచ్చేసినట్టున్నావు? నువ్వే లేట్. Hi guys, we are here for a very important meeting. Before that, you had to switch off your mobiles or please put it on silent mode. Hey Arjun, go ahead man. ఓకే సార్. So today we are going to discuss about the commission we share with our agents. And the agents are categorized according to the districts and zones. And the agents throughout our company must be directly responsible. Sir, I thought the phones were supposed to be on silent. The HR team, which has been extremely weak, they have to start stepping up their game and... Hello? If it's an important call, please. Sorry, actually thanks. నా పద్దినంలో పెట్టవే ఆ వంకాయ హల్వా. Anyway, the HR team needs to handpick every good employee from the competitors. So while analyzing the existing client data in terms of income... వీడేంటి ఇంటి చిరగ్గా ఉన్నాడు? నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, కానీ నువ్వే టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఎన్నైనా చెప్పు, హ్యాండ్సమ్ గా ఉన్నాడే. మొదట్లో అలాగే ఉంటుంది, పెళ్లి చేసుకొని చూడు. వాడి టార్చర్ తట్టుకోలేక బండతో బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? వాడు ఇంట్రోవర్ట్. నువ్వనే కాదు, ఏ ఆడపిల్లైనా వాడితో 24 hours ఉంటే చాలు, ఇంకొకరితో జంప్ అయిపోతుంది. Excuse me? ఎవరో చెప్పినట్టే 2 రోజుల్లో మ్యాట్రిమోనీ సైట్లో 10 ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరి జాతకాలు చూసి ఫిక్స్ చేసిన అమ్మాయి జనని. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా లైఫ్లో నేను ఇష్టపడ్డ అమ్మాయి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి జనని ఒక్కతే.
formats we used with the clients. Because of it, హలో నేను మీటింగ్లో ఉన్నా. అక్కడ చూడు అస్సలు సెట్ అవ్వదన్నావు. ఇకపైనేగా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది. అర్థం కాల. మాట్లాడుకుంటున్నారుగా. జనని, నీకు నేను నచ్చానా? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని కలిసే 1 month ముందు వరకు మ్యారేజ్ మీద నాకు పెద్దగా ఒపీనియన్ లేదు. ఏ? ఏమో తెలీదు, బట్ ఫ్రీడమ్ పోతుందనే టెన్షన్ అయితే ఉండేది. అలా కొన్నాళ్ళకి అమ్మ ఒక రోజు సడన్ గా మీ ఫోటో చూపించింది. అందరూ కలిసి జాతకాలు కుదిరాయని పెళ్లి ఫిక్స్ చేసేశారు. నేను ఓకే చెప్పేశా. ఇప్పుడు ఒపీనియన్ మారిందా? అర్జున్, యు ఆర్ సో రియల్. నీకు మనసులో ఏదనిపిస్తే అదే చెప్తావు. అందరికీ నచ్చినట్టుంటావు. నేను నెవర్ మిస్ చేసుకుంటారు చెప్పు. నీకొక చెప్పనా, మన పెళ్ళైన తర్వాత మనిద్దరికి గొడవలు అస్సలు రావు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వసలు మాట్లాడితే కదా బాస్. భయ్యా, ఏ ప్లేట్ పానీపూరి. ట్రై చేయొచ్చుగా. సరిపోయింది. చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇట్స్ నాట్ అట్ ఆల్ హైజీనిక్, యూనో. 4 days అయినా వాటర్ కూడా చేంజ్ చేయరు. ఫుడ్ క్వాలిటీ సర్వీస్ 14% కూడా లేదు. ఇది తింటే కోల్డ్, ఫీవర్, ఇన్ఫెక్షన్ ఏదైనా రావచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కింద పడే. సీరియస్లీ? ఇంకొక్కటి. థ్యాంక్ యూ. వెళ్దామా? యా. జనని, నా ఫోటో మీ మదర్ నీకు చూపించిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? పెళ్ళాయాక చెప్తాను. హాయ్ జనని, ఏంటి రమ్మన్నావు? అర్జున్, అతని పేరు శివ. స్టార్టింగ్లో ఇద్దరం ఫ్రెండ్షిప్ అనే అనుకున్నాం. పరిచయం పెరిగాక ప్రపోజ్ చేశాడు. ఓకే చెప్పాను. అందరిలాగే అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళం. గొడవలు ఎక్కువ అయ్యేసరికి విసిగిపోయాను. రీసెంట్ గానే బ్రేకప్ ఇట్స్ అయ్యి. ఓకే. నీ పాస్ట్ గురించి నేను ఎప్పుడు అడగను జనని. అర్జున్, నువ్వు అడగకపోవచ్చు, కానీ నేను చెప్పాలిగా. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తోనే స్టార్ట్ అయింది. ఓ రోజు పెద్ద గొడవై ఇంక నా వల్ల కాదని చెప్పేశాను. తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు, ఇలా ఉండు, అలా నడుచుకో. ఆఖరికి తినేటప్పుడు కూడా అర్జున్, కాళ్ళు చేతులు కట్టిపడేసి నీ మెళ్ళో తాళి కట్టనా అంటే ఎలా ఉంటుంది చెప్పు? నన్ను వస్తున్నావు 5 minutes. నువ్వు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి లేవనుకుంటున్నావా? ఇప్పటికీ మా నాన్న ఏం తినాలో, ఎప్పుడు తినాలో కూడా మా అమ్మే డిసైడ్ చేస్తుంది. మా అమ్మ కట్టుకునే శారీస్ అన్నీ మా నాన్నే సెలెక్ట్ చేస్తారు. నీకో విషయం చెప్పనా? మనల్ని సాధించే హక్కు కేవలం ప్రేమించిన వారికే ఉంటుంది. అల్టిమేట్గా మనం ఎవరి కోసం మారుతున్నామో ఆలోచిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. సింపుల్. గ్యామోఫోబియా. పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి ఉండే కన్ఫ్యూజనే ఇది. తర్వాత ఏమైంది? హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. దేనికి చెప్తున్నావు? నిన్న మనం మాట్లాడుకున్నదంతా మన మంచికే అనుకుంటా. రాత్రంతా నువ్వు చెప్పిందే ఆలోచించాను. మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. నిన్న తను కాల్ చేశాడు, మాట్లాడేసుకున్నాం. ఐ థింక్ వీఆర్ గుడ్ నౌ. అర్థం కాలేదు. సారీ అర్జున్.
ఇట్స్ ఓవర్ అని తను చాలా సింపుల్గా చెప్పింది, కానీ నా ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. పెళ్ళి అయిపోయిందనే దానికన్నా చుట్టూ ఉండేవాళ్ళు మాట్లాడే మాటలే నన్ను ఎక్కువగా బాధపెట్టే. 26 ఏళ్ల నా జీవితంలో నేను ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. హలో అర్జున్, పెళ్లి అయిపోయిందని ఫీల్ అవ్వకరా. మన చుట్టాల్లోనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మంచి సంబంధం చూసి సెట్ చేసేద్దాం. ఏమంటావరా?